నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ శరవేగంగా విస్తరిస్తోంది. డెల్టా వేరియంట్ కంటే 3 నుంచి 6 రెట్లు వేగంగా వ్యాపిస్తోందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే ఇండియాలో అడుగుపెట్టిన ఒమిక్రాన్ ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లోనూ విస్తరించి ఉంటుందన్న అనుమానాలు నెలకొన్నాయి. మరోవైపు ఒమిక్రాన్ రాకతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. వ్యాక్సిన్ విషయంలో నిర్లక్ష్యం వద్దని సూచిస్తున్నాయి. ఎయిర్పోర్టులో స్క్రీనింగ్ కఠినతరం చేశాయి. ప్రపంచాన్ని కలవరపెడుతున్న కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు దేశంలోనూ బయటపడ్డాయి. దేశంలో ఎంటర్ అయిన ఈ డేంజరస్ వైరస్ ఎప్పుడు ఏ రాష్ట్రంలో వెలుగు చూస్తుందో అన్న భయాందోళన నెలకొంది. తొలిసారిగా కర్ణాటకలో 2 కేసులు బయటపడ్డాయి. దేశంలో కరోనా జన్యుక్రమాన్ని విశ్లేషించే కన్సార్షియం ఇన్సాకాగ్ భారత్లో ఒమిక్రాన్ కేసులను గుర్తించింది. కర్ణాటకలో 2 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. ఒకరు సౌత్ ఆఫ్రికా వాసి కాగా మరొకరు బెంగళూరుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. నవంబర్ 20న బెంగళూరు వచ్చిన సౌత్ ఆఫ్రికా వాసికి ఆర్టీపీసీఆర్ పరీక్షలో పాజిటివ్ తేలడంతో నేరుగా ఓ హోటల్లో క్వారంటైన్ చేశారు. 3 రోజుల తర్వాత పరీక్షల్లో నెగిటివ్గా తేలడంతో ఆయన్ను డిశ్చార్జ్ చేశారు. అనంతరం ఓ కంపెనీ బోర్డు సమావేశంలో పాల్గొన్న ఆయన మరోసారి కరోనా పరీక్ష చేయించుకోగా మళ్లీ నెగిటివ్ వచ్చింది. దీంతో నవంబర్ 27న దుబాయ్ వెళ్లిపోయారు. ఒమిక్రాన్ సోకినట్టు తేలిన బెంగళూరు వాసి స్థానికంగా ఓ ఆసుపత్రిలో మత్తు వైద్య నిపుణుడిగా పనిచేస్తున్నారు. ఆయన ఎలాంటి విదేశీ ప్రయాణం చేయలేదు. నవంబర్ 22న ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ రావడంతో శాంపిల్ను జన్యుక్రమ పరిశీలనకు పంపించారు. ఆయనకు సోకింది ఒమిక్రాన్గా తేలడంతో ఆయన్ను ముందు ఇంటి వద్ద ఐసోలేషన్లో ఉంచి తర్వాత ఆసుపత్రికి తరలించారు. వీరిద్దరితో దగ్గరగా మెలిగిన దాదాపు 500 మందికి జరిపిన పరీక్షల్లో ఇంతవరకు 5గురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఒమిక్రాన్ సోకిన ఇద్దరు 2 డోసుల కోవిడ్ టీకా తీసుకున్నట్టుగా అధికారులు తెలిపారు. देश में 2 ओमिक्रॉन वेरिएंट के केस हमारे इस नेटवर्क के द्वारा डिटेक्ट किए गए कर्नाटक में, जिसकी रिपोर्ट कल रात काफी लेट आई थी, जिसको हम आपके सामने रखना चाहेंगे. और वह जो 2 केस हैं उनके बारे में हम बताना चाहेंगे कि उसमें से एक केस 66 साल के एक मेल है, दूसरा केस 46 साल के एक मेल है. కర్ణాటకలో అక్కడి ప్రభుత్వం కట్టడి చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. 2 డోసులు వేసుకున్న వారికే ఆఫీసుల్లోకి అనుమతినివ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే కర్ణాటకలో కరోనా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. వేడుకలు, కార్యక్రమాల్లో 500 మందికే అనుమతి అని ప్రకటించింది కర్ణాటక ప్రభుత్వం. విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా 2 డోసుల వ్యాక్సిన్ ను తప్పనిసరి చేశారు. ఎయిర్పోర్టుల్లో కరోనా పరీక్షలు తప్పనిసరి చేశారు. ప్రస్తుతానికి రాత్రి కర్ఫ్యూ విధించడం లేదని తెలిపింది కర్ణాటక. ఢిల్లీలోని ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో 12 మంది ఒమిక్రాన్ అనుమానిత బాధితులు చేరారు. వీరిలో 8 మంది గురువారమే ఆసుపత్రికి రాగా మరో 4 శుక్రవారం చేరినట్టు తెలుస్తోంది. శుక్రవారం వచ్చిన వారిలో 2కి కరోనా పాజిటివ్ గా తేలింది. మిగిలిన వారి పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. వీరిలో యూకే నుంచి 2, ఫ్రాన్స్ నుంచి 1, నెదర్లాండ్స్ నుంచి మరొకరు వచ్చినట్టు తెలిసింది. వీరి నమూనాలను జీనోమ్ సీక్వెన్స్ కు పంపనున్నారు. ఇప్పుడు ఈ పర్టికులర్ వేరియంట్ లో మనకి ఎస్ అనే దగ్గర ఒక ఫెయిల్యూర్ ఒకటి జరుగుతుంది. మనం ఈ డయాగ్నోస్టిక్ ప్రొసీజర్ లో ఆ ఫెయిల్యూర్ ఉన్నప్పుడల్లా ఇది ఒమిక్రాన్ అయ్యేదానికి అవకాశం ఉంది అనేది మనకి కొంత అవగాహన కూడా వచ్చింది. కాబట్టి మనం ఇంకా ఏదో కొత్త డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ తీసుకొని రావాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడైతే మనకి అనుమానాస్పదంగా ఎస్ ఫెయిల్యూర్ ఉంటుందో వాటిని మనం జెనోమిక్ సీక్వెన్సింగ్ కి పంపించి ఇది ఒమిక్రాన్ అనేది కన్ఫర్మ్ చేసుకోవడానికి అవకాశం మెండుగా ఉంది. హైదరాబాద్ టిమ్స్ లో కరోనా కలకలం రేపుతోంది. టిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 13 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరంతా ఇటీవల విదేశాల నుంచి హైదరాబాద్ కు వచ్చిన వారిగా గుర్తించారు. శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్స్ పరీక్షకు పంపనున్నారు. ఒమిక్రాన్ పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ వేరియంట్ అతివేగంగా వ్యాపిస్తూ ఉండడంతో నిబంధనలను కఠినతరం చేసింది. త్వరలో ముప్పు ముంచుకొచ్చే ప్రమాదం ఉందని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య శాఖ హెచ్చరించింది. తప్పనిసరిగా కరోనా రూల్స్ పాటించాలని సూచించింది. మాస్క్ మస్ట్ గా ధరించాలని, లేకపోతే 1000 రూపాయల ఫైన్ వేస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఒమిక్రాన్ పై అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ ప్రజలను అప్రమత్తం చేస్తోంది. ఒమిక్రాన్ లక్షణాలను బట్టి అది మరిన్ని రాష్ట్రాలకు విస్తరించవచ్చు. రానున్న రోజుల్లో మరికొన్ని కొత్త కేసులు భారత్లో బయటపడవచ్చని హెచ్చరించింది. అయితే వేగంగా వ్యాక్సినేషన్ జరగడంతో వ్యాధి తీవ్రత తక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తోంది. ప్రజలు వ్యాక్సిన్లు తీసుకోవాలని కోరింది కేంద్రం. ప్రపంచంలోని మిగతా దేశాల కంటే మన దేశంలోనే కరోనా కేసులు, మరణాలు తక్కువ అని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఇప్పటి వరకు 3.46 కోట్ల కేసులు నమోదు కాగా 4.6 లక్షల మరణాలు సంభవించాయని అన్నారు. మొత్తం కేసుల్లో మరణాలు 1.36% మాత్రమేనన్నారు.
మన దేశ జనాభాలో 10 లక్షల మందిలో 25,000 కేసులు 340 మరణాలే నమోదవుతున్నాయని లోక్సభలో వివరించారు. भारत में भी 3.46 करोड़ कोरोना के केस आए हैं और 4.69 लाख लोगों का निधन हुआ है, जो कुल मामलों का 1.36% है. भारत में पर मिलियन आबादी पर करीब 25,000 कोविड के केस और 340 मृत्यु दर देश में दर्ज हुई है. దేశంలో ఒమిక్రాన్ కేసులు బయటపడిన నేపథ్యంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే అప్రమత్తంగా ఉండడం తప్పనిసరి అని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ స్పష్టం చేశారు. కోవిడ్ జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలన్నారు. వ్యాక్సినేషన్ ను మరింత వేగవంతం చేయడం తక్షణ అవసరమని పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో టీకాలు తీసుకోవడంలో ఎవరూ జాప్యం చేయవద్దన్నారు. ముప్పు ఉన్నట్లు భావిస్తున్న దేశాల నుంచి 7,976 మంది ప్రయాణికులొచ్చారని, వారిలో 10 మంది పాజిటివ్గా తేలడంతో జన్యుక్రమ పరిశీలనకు పంపించినట్లు తెలిపారు. బ్రిటన్ సహా ఐరోపా దేశాలు, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బోట్స్వానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, సింగపూర్, హాంకాంగ్, ఇజ్రాయెల్లను ముప్పు ఉన్న దేశాలుగా గుర్తించారు. దేశంలో ఒమిక్రాన్ కేసులు బయటపడిన నేపథ్యంలో లాక్డౌన్ విధించే అవకాశం ఉందా అన్న విషయమై నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికే పాల్ స్పష్టతనిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి అవసరమేమీ లేదని చెప్పారు. దేశంలో కోవిడ్ పరిస్థితి అదుపులోనే ఉందని, భయాందోళనలు అవసరం లేదని అన్నారు. 18 ఏళ్లు పైబడిన వారిలో 84.3% మంది కోవిడ్ టీకా తొలి డోసు తీసుకున్నారని, 49% రెండో డోసు కూడా పొందినట్టు చెప్పారు. డెల్టా సహా ఇతర వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ తీవ్రస్థాయి ఇన్ఫెక్షన్ ను కలిగిస్తుందన్నది లేనిది ఇప్పటికిప్పుడు చెప్పడం తొందరపాటవుతుందని అభిప్రాయపడ్డారు. ఒమిక్రాన్ మెల్లగా ప్రపంచం మొత్తం వ్యాపిస్తోంది. ఇప్పటికే 30కి పైగా దేశాల్లో 370కి పైగా కేసులు తేలాయి. మొదటిసారిగా ఒమిక్రాన్ను కనుగొన్న సౌత్ ఆఫ్రికాలో కీలకమైన SARS-CoV-2 R0 విలువ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో వ్యాప్తిని అడ్డుకోవడం మరింత కష్టం కానుంది. దక్షిణాఫ్రికాలో నవంబర్ 16న కేవలం 136 కరోనా కేసులొచ్చాయి. ఇక ఒమిక్రాన్ వేరియంట్ ను కనుగొన్నట్టు నవంబర్ 24న ప్రకటించారు. నవంబర్ 26 నాటికి అక్కడ రోజువారీ కేసుల సంఖ్య 3,402కు పెరిగింది. అదే డిసెంబర్ 1 నాటికి 8,561కి చేరినట్టు లెక్కలు చెబుతున్నాయి. ముఖ్యంగా 80% కేసులు గౌటెంగ్ ప్రావిన్స్ లోనే నమోదవుతున్నాయి. గౌటెంగ్ ప్రావిన్స్ లో R0 విలువ 2గా ఉందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కమ్యూనికబుల్ డిసీజెస్ వెల్లడించినట్లు నేచర్ పత్రిక కథనం పేర్కొంది. R0 విలువలో ఈ స్థాయి పెరుగుదలను కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైన తొలినాళ్లలో చూసినట్టు నిపుణులు చెబుతున్నారు. వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే సామర్థ్యాన్ని R0గా పేర్కొంటారు. అదే సౌత్ ఆఫ్రికా మొత్తంగా చూస్తే R0 విలువ 1.47గా ఉన్నట్టు మెడికల్ న్యూస్ టుడే వెల్లడించింది. అయితే R0 విలువ 1 దాటడం మాత్రం సానుకూల పరిణామం కాదు. అంటువ్యాధులను కనుమరుగు చేయడానికి కొంతకాలం పాటు R0 విలువను 1 కంటే తక్కువగా ఉంచడం చాలా అవసరం. దీని విలువ తగ్గిస్తే వ్యాధిపై పట్టు సాధించినట్లే. ఇది 1 కంటే తక్కువగా ఉంటే వ్యాధి అదృశ్యమవుతుందని 2003లో వ్యాపించిన సార్స్ ఇన్ఫెక్షన్ ఘటన తెలియజేస్తోంది. సెప్టెంబర్లో డెల్టా వేరియంట్ వ్యాప్తి ఉన్న సమయంలోనే సౌత్ ఆఫ్రికాలో R0 విలువ 1 కంటే తక్కువగా నమోదైంది. కానీ డెల్టాతో పోలిస్తే ఇది 3 నుంచి 6 రెట్ల మందికి సోకుతుందని అంటున్నారు. వేగంగా వ్యాపించడం వైరస్ కు అనుకూలిస్తుంది, మనుషులకు కాదని అభిప్రాయపడుతున్నారు. వైరస్ ఎంత వేగంగా వ్యాప్తి చెందితే అంత వేగంగా కొత్త మ్యుటేషన్లు పుట్టుకొచ్చి పరిస్థితిని ఘోరంగా మారుస్తాయి. ఈ వేరియంట్ ను గుర్తించేందుకు అవసరమైన జీనోమ్ సీక్వెన్సింగ్ వ్యవస్థలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని రకాల PCR పరీక్షలు మాత్రమే ఒమిక్రాన్ ను కొద్దిమేర గుర్తించగలుగుతున్నట్లు నేచర్ పత్రిక కథనం వెల్లడించింది. సౌత్ ఆఫ్రికాలో 4వ వంతు మంది కోవిడ్ టీకాలు తీసుకున్నారు. డెల్టా వేరియంట్ వ్యాపించిన సమయంలో పెద్ద ఎత్తున ప్రజలు దీని బారిన పడ్డారు. కానీ సౌత్ ఆఫ్రికాలో రీఇన్ఫెక్షన్లు పెరుగుతున్నట్లు ఆ దేశ NICD పరిశోధకులు గుర్తించారు. ఈ పరిణామం భవిష్యత్తులో ఇమ్యూనిటీని తప్పించుకునే వేరియంట్లు తయారు కావడానికి దోహదం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే సౌత్ ఆఫ్రికా, అమెరికాకు చెందిన నిపుణులు ఈ మ్యుటేషన్లు యాంటీబాడీలు ఎంతవరకు తప్పించుకోగలవు అనే అంశంపై పరిశోధనలు నిర్వహిస్తున్నారు. సౌత్ ఆఫ్రికాలో వ్యాక్సినేషన్ రేట్ చాలా తక్కువ ఉంది. ఇట్ ఈస్ లెస్ దెన్ 35%. సో వ్యాక్సినేషన్ రేట్ తక్కువ ఉండడం వల్ల అక్కడ స్ప్రెడ్ ఎక్కువ ఉండి మ్యుటేషన్స్ ఎక్కువ చెంది అక్కడ ఒరిజినేట్ అయి ఉండొచ్చు అనేది ఒక అంచనా. సో డెఫినెట్లీ వ్యాక్సినేషన్ తక్కువ ఉండే చోట్ల ఇది వ్యాప్తి తొందరగా చెందుతుంది. సౌత్ ఆఫ్రికాలో వినియోగించిన ఫైజర్, జాన్సన్ & జాన్సన్, ఆక్స్ఫర్డ్, ఆస్ట్రాజెనికా టీకాలు తీసుకున్న వారిలో బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్లు వస్తున్నట్టుగా గుర్తించారు. కాకపోతే వ్యాక్సిన్లు ఎంత మేరకు రక్షణ ఇస్తున్నాయో పూర్తిగా తేల్చాల్సి ఉందని పేర్కొన్నారు.
కాకపోతే బూస్టర్ డోస్ శరీరంలోని యాంటీబాడీలను పెంచి మరింత రక్షణనిచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. SARS-CoV-2 సోకిన తర్వాత కోలుకుని టీకాలు తీసుకున్న వారిలో యాంటీబాడీలు ఒమిక్రాన్ పై ఆశావహంగానే పనిచేస్తున్నట్టు రాక్ఫెల్లర్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు గుర్తించారు. ఇప్పటి వరకు భారత్తో పాటు అమెరికా, హాంకాంగ్, ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, ఇజ్రాయెల్ సహా 30 దేశాల్లో 375 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ వేరియంట్ భయాల తరుణంలో అమెరికా నిబంధనలు కఠినం చేసింది. విదేశాల నుంచి అమెరికా చేరుకునే ఆ దేశ పౌరులు, విదేశీయులు తప్పనిసరిగా కొన్ని నిబంధనలు పాటించాలంటూ జో బైడెన్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. గత బుధవారం కాలిఫోర్నియాలోని ఒమిక్రాన్ వేరియంట్ కేసు వెలుగు చూసింది. దీంతో అప్రమత్తమైన అమెరికా ఆరోగ్య వైద్య విభాగం వెంటనే ప్రభుత్వానికి కొన్ని సూచనలు జారీ చేసింది. వీటి ప్రకారం విదేశాల నుంచి వచ్చే వారిపై ఆంక్షలు విధించారు. విదేశాల నుంచి అమెరికాకు చేరుకునే వారు తమతో పాటు 24 గంటల ముందు జారీ చేసిన కోవిడ్ నెగటివ్ సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుంది. గతంలో 72 గంటలుగా ఉన్న నిబంధనను ఒక్కరోజు కుదించారు. గడిచిన 14 రోజులుగా సౌత్ ఆఫ్రికాతో పాటు ఒమిక్రాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల్లో ప్రయాణించిన వారికి అమెరికాలోకి ఎంట్రీ లేదు. అయితే అమెరికన్ సిటిజన్లకు ఈ నిబంధన నుంచి మినహాయింపించారు. విమానాశ్రయాల్లో కోవిడ్ టెస్టులకు తప్పనిసరిగా హాజరు కావాలి. విమానంతో పాటు బస్సు, రైలు, క్యాబ్లలో సైతం మాస్క్ ధరించాలనే నిబంధన అమల్లోకి తెచ్చారు. మార్చి 18 వరకు ఈ రూల్ కొనసాగుతుంది. జర్మనీ ప్రభుత్వం కఠిన ఆంక్షలకు సిద్ధమైంది. టీకా తీసుకుని వారికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. వ్యాక్సినేషన్ పూర్తి కాని వారు మార్కెట్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో సంచరించడంపై నిషేధం విధిస్తున్నట్లు జర్మనీ ఛాన్సలర్ యాంజెలా మెర్కెల్ పేర్కొన్నారు. దీంతో పాటు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతూ ఉండడంతో జర్మనీ వ్యాక్సినేషన్ ను తప్పనిసరి చేయనుంది. ప్రతి ఒక్కరికి టీకాలను తప్పనిసరి చేసేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురానున్నట్టు ఛాన్సలర్ యాంజెలా మెర్కెల్ తెలిపారు. ఈ చట్టం పార్లమెంట్లో ఆమోదం తర్వాత వచ్చే ఫిబ్రవరి నుంచి అమల్లోకి తెచ్చే అవకాశం ఉంది. మరోవైపు జర్మనీ జనాభాలో ఇప్పటి వరకు 75% మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ దాదాపు 68% మందికి మాత్రమే టీకాలు పూర్తి చేసింది. డెల్టా కంటే 5 రెట్ల వేగంతో ఒమిక్రాన్ వ్యాపిస్తోంది. సౌత్ ఆఫ్రికాలో అత్యధికంగా 183 కేసులు బయటపడితే ఆ తర్వాత స్థానాల్లో 50కి పైగా కేసులతో నార్వే, 33 కేసులతో ఘనా, 32 కేసులతో బ్రిటన్ ఉన్నాయి. చాప కింద నీరులా విస్తరిస్తున్న ఒమిక్రాన్ ను కట్టడి చేయడానికి పలు దేశాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. 60 ఏండ్ల పైబడి వ్యాక్సిన్ వేసుకోవడానికి నిరాకరించే వారికి ఇస్తున్న పింఛన్లో కోత విధించనున్నట్టు గ్రీస్ ప్రకటించింది. నెలవారీ పింఛన్లో 33% వరకు ఈ కటింగ్ ఉండబోతున్నట్టు హెచ్చరించింది. కొత్త వేరియంట్ వ్యాప్తికి కారణమయ్యే సూపర్ స్ప్రెడర్లను గుర్తించేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం గూఢచార సంస్థల సాయాన్ని తీసుకుంటోంది. వైరస్ కట్టడికి గత వారం నెదర్లాండ్స్ లో విధించిన 5 PM లాక్డౌన్ పై అక్కడి ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే పౌరుల క్షేమం కోసం ఆంక్షలు కొనసాగుతాయని అక్కడి ప్రభుత్వం తేల్చి చెప్పింది. కరోనా కాస్త తగ్గుముఖం పట్టింది కదా అనుకుంటే కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వచ్చి అందరినీ భయపెడుతోంది. కొత్త వేరియంట్ గురించి భయపడాల్సిన అవసరమే లేదనే వాదన కూడా వినిపిస్తోంది. బూస్టర్ డోస్తో కొత్త వేరియంట్కు అడ్డుకోవచ్చంటున్నారు. కోవిడ్ సాధారణ వ్యాధిగా మారడానికి ఇది దోహదపడుతుంది అన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఒమిక్రాన్ కారణంగా భారత్లో 3వ వేవ్ వచ్చే అవకాశం లేదని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే టీకా తీసుకున్న వారికి కూడా కోవిడ్ వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. దేశంలో చాలా మందికి రోగ నిరోధక శక్తి వచ్చిందని అంచనా వేస్తున్నారు. ఆల్ఫా, బీటా, గామా, డెల్టాలతో పోలిస్తే ఒమిక్రాన్లో పెద్ద సంఖ్యలో మ్యూటేషన్లున్నాయి. టీకా కార్యక్రమాన్ని కొనసాగించాలి. ఇప్పటికే 2 డోసులు తీసుకున్న వారికి బూస్టర్ డోసులు కూడా అందించాలి. చిన్నారులకు కూడా మొదటి డోసు అందించాలి. ఇక మొదటిసారి గర్భం దాల్చిన మహిళలకు వ్యాక్సిన్ 2 డోసులు ఇవ్వాలి. రెండోసారి గర్భం దాల్చిన వారికి బూస్టర్ డోసు అందించాలని నిపుణులు సూచిస్తున్నారు. నవంబర్ 24న తొలిసారి ఒమిక్రాన్ వేరియంట్ ను WHO గుర్తించింది. దక్షిణాఫ్రికా, బోట్స్వానాలో తొలి కేసులు నమోదయ్యాయి. నవంబర్ 26న వేరియంట్ ఆఫ్ కన్సర్న్ గా WHO ప్రకటించింది. అదే రోజు మరో 4 దేశాల్లో కేసులు నమోదయ్యాయి. డిసెంబర్ 1న అత్యధికంగా 9 దేశాల్లో వైరస్ లక్షణాలు కనిపించాయి. ఒమిక్రాన్ వేరియంట్ వల్ల కలిగే పరిణామాలను ఇప్పుడే ఊహించడం కష్టమని శాస్త్రవేత్తలు అంటున్నారు. యువతపైనే ఎక్కువ ప్రభావం చూపుతుందని అంటున్నారు. వైరస్ సోకిన కొన్ని రోజుల తర్వాత లక్షణాలు బయటపడుతూ ఉండడంతో వైరస్ వ్యాప్తి వేగంగా ఉందని అంటున్నారు. ముందస్తుగా పలు దేశాలు బూస్టర్ డోసు పంపిణీ మొదలుపెట్టాయి. భారత్లోనూ 40 ఏళ్ల వయసు పైబడిన వారికి బూస్టర్ డోసును ఇచ్చే విషయాన్ని పరిగణలోకి తీసుకోవచ్చని జీనోమ్ శాస్త్రవేత్తలు సిఫార్సు చేశారు. ప్రస్తుత వ్యాక్సిన్ల వల్ల పొందే యాంటీబాడీలు ఒమిక్రాన్ వేరియంట్ ను తటస్థీకరించేందుకు సరిపోయేలా కనిపించడం లేదని చెబుతున్నారు. వ్యాక్సిన్ తీసుకోని వారికి తక్షణమే అందించడంతో పాటు అధిక ముప్పుకి ఆస్కారం ఉన్న 40 ఏళ్లు ఆపై వయసు ఉన్న వారికి
బూస్టర్ డోస్ ఇచ్చే విషయాన్ని పరిగణలోకి తీసుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాంటాక్ట్ ట్రేసింగ్ సమర్థవంతంగా చేపట్టడంతో పాటు నిర్ధారణ పరీక్షలను భారీగా పెంచాలని స్పష్టం చేసింది. మనకి క్లియర్ గా కరోనాని ఏ విధంగా ఎదుర్కోవాలో తెలుసు. మనకి తెలిసిన విషయాల్ని మనం పాటిస్తే దీని నుంచి మనం బయటపడిపోవచ్చు. మనకి తెలిసిన విషయం నెంబర్ 1, మనం మాస్క్ పెట్టుకుంటే అది మనకు దరి చేరదు. ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి. 100% ఆఫ్ ది టైమ్స్ పెట్టుకోవాలి. ఎస్పెషల్లీ ఇండోర్ లో ఉన్నప్పుడు పెట్టుకోవాలి. మనం నెంబర్ 2, రెండోది వెల్ వెంటిలేటెడ్ రూమ్స్ లో మనం ఉండాలి. అన్ని రూమ్స్ క్లోజ్ చేసేసి అక్కడ ఎక్కువ మంది కనుక కలిసి ఉంటే కనుక స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొత్త వేరియంట్ ఆందోళనలు ఎక్కువైన వేళ కేరళ, రాజస్థాన్, కర్ణాటక, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు బూస్టర్ డోస్ పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశాయి. మరోవైపు దేశంలో సెకండ్ వేవ్ వంటి పరిస్థితులు తలెత్తకుండా చూడడంలో భాగంగా బూస్టర్ డోస్ వినియోగంపై ఏ నిర్ణయం తీసుకున్నారో తెలపాలని ఈ మధ్య ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు కోవిషీల్డ్ ను బూస్టర్ డోస్ గా గుర్తించాలంటూ సీరం ఇన్స్టిట్యూట్ కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థకు దరఖాస్తు చేసుకుంది. ఇలా 3వ డోసుపై దేశవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో అసలు బూస్టర్ డోసు ఇవ్వాలా వద్దా అనే అంశంపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో భాగంగా నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్, నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ లో బూస్టర్ డోసు ఇవ్వాల్సిన శాస్త్రీయ ఆధారాలు, అవసరంపై చర్చలు జరుపుతున్నట్టు తెలిపింది. ఇదే సమయంలో జీనోమిక్స్ కన్సార్టియం కూడా బూస్టర్ డోసుపై సిఫార్సు చేసింది. ఒమిక్రాన్ ఇప్పుడు ప్రపంచంలో ప్రతి ఒక్కరిని భయపెడుతున్న మాట ఇది. విస్తరిస్తున్న తీరు, అందులో ఉన్న మ్యుటేషన్స్ ఆందోళన గురిచేస్తున్నాయి. అయితే ఈ వేరియంట్ ను సౌత్ ఆఫ్రికాలోని బోట్స్వానాలో గుర్తించి వారం దాటేసింది. ఇప్పటి వరకు తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్లో చేరడం, మరణం నమోదు కాలేదని ఆఫ్రికా డాక్టర్లు చెబుతున్నారు. ఒమిక్రాన్ బారిన పడిన వాళ్లలో యువత ఎక్కువగా ఉన్నారని, వారిలోనూ అలసట, తలనొప్పి, కండరాల నొప్పుల వంటి తేలికపాటి లక్షణాలున్నాయని, వీటి వల్ల రోగి 2-3 రోజుల్లోనే రికవరీ అవుతున్నారని ఈ వేరియంట్ ని మొట్టమొదట గుర్తించిన సౌత్ ఆఫ్రికా మెడికల్ అసోసియేషన్ చైర్పర్సన్ తెలిపారు. ఇప్పుడున్న స్థాయిలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అది నిజం కావాలని ప్రపంచమంతా గట్టిగా కోరుకుంటోంది. కానీ ఒమిక్రాన్ వ్యాప్తి వేగమే అందరినీ ఆందోళన గురిచేస్తోంది. తొందరగా స్ప్రెడ్ అవుతుంది, కానీ డెల్టా వైరస్ కంటే సీరియస్ గా ఉండటం లేదు. అంటే ఈ వైరస్ సోకిన వాళ్ళు డెల్టా వైరస్ సోకినంత సీరియస్ గా పేషెంట్స్ రావడం లేదని, చాలా మందికి తీవ్ర ఒళ్ళు నొప్పులు, అదేవిధంగా జ్వరం వస్తుంది, దాని టేస్ట్ స్మెల్ తగ్గటం లేదు. చాలా మందికి కూడా ఇంట్లోనే ట్రీట్మెంట్ చేస్తున్నాం, చాలా ప్రమాదం జరగటం లేదు, ప్రాణ నష్టం జరగటం లేదని చెప్తున్నారు. ఒమిక్రాన్ ముప్పు నుంచి తప్పించుకునేందుకు అన్ని దేశాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. వ్యాక్సినేషన్ బూస్టర్ డోస్ పై కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. ఇప్పటికే 40% మంది 2 డోసులు తీసుకోగా 84% మంది ప్రజలు మొదటి డోసు తీసుకున్నారని కేంద్రం వెల్లడించింది. ప్రతి ఒక్కరూ టీకా వేసుకుంటేనే కరోనాను ఎదుర్కోగలమని వైద్యులు చెబుతున్నారు. ఒమిక్రాన్ కేసులు ఇండియాలో వెలుగు చూసిన నేపథ్యంలో మళ్లీ లాక్డౌన్లుంటాయా, పాఠశాలలు నడుస్తాయా అన్న చర్చ జరుగుతోంది. మొదట కరోనా ఫస్ట్ వేవ్ వ్యాప్తి చెందినప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు 3 నెలల పాటు లాక్డౌన్ విధించాయి. ఆ తర్వాత డెల్టా వేరియంట్ రూపంలో 3 రెట్ల వేగంతో మరోసారి కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో మరోమారు లాక్డౌన్ విధించక తప్పలేదు. అయితే ఇప్పుడు వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా వేరియంట్ కంటే 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందని WHO వెల్లడించింది. దీంతో మరోసారి భారత్లో లాక్డౌన్ తప్పదా అనే ప్రశ్న ప్రస్తుతం అందరి మదిలో మెదులుతోంది.